కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు నిన్నటికి 2 ఏళ్లు పూర్తయినాయి. సో ముఖ్యంగా ఈ 2 ఏళ్ల పాలన ఒక మాటలో చెప్పాలంటే 2 ఏళ్ల మొండి చెయ్యి. ఈ పాలనకు ఒక మాటలో ఏదైనా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మొండి చేయిని అందించింది. తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నటువంటి కడగండ్లకు 2 ఏళ్ళు అయినాయి. ఈ 2 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. 2 ఏళ్ల పాలనలో రేవంత్ రెడ్డి వారి మంత్రుల మాటలు కోటలు దాటినాయి తప్ప చేతలు గడప దాటలేదు. ప్రభుత్వ విజన్ ఏంటో, విధానం ఏంటో, ఈ ప్రభుత్వానికి అభివృద్ధి పట్ల, సంక్షేమం పట్ల ఉన్న శ్రద్ధ ఏమిటో అసలు ఇప్పటిదాకా ఎవరికి అర్థమైన పరిస్థితి లేదు. అంతా గందరగోళం, అంతా అయోమయం, ఆగమాగం, సగం సగం. సరే, ఒక ప్రభుత్వం ఎన్నికయ్యేది 5 ఏళ్ల కోసం. మొదటి 2 ఏళ్లే చాలా కీలకమైనటువంటిది. అన్నం ఉడికిందా లేదా చూడడానికి ఒక మెతుకు ముట్టుకుంటే చాలన్నట్టు మొదటి 2 సంవత్సరాల పాలన ఈ ప్రభుత్వం ఎటువైపు ప్రయాణిస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక గీట్రాయిగా పనికొస్తుంది. ఈ 2 ఏళ్ల పాలనలో చూస్తే ఎక్కడ ఏ ఒక్క విషయంలో కూడా నిజాయితీగా ప్రజలకిచ్చిన హామీల విషయంలోనైతేనేమి, అభివృద్ధి విషయంలోనైతేనేమి, సంక్షేమ రంగం అయితేనేమి ఎక్కడ కూడా ఒక అడుగు ముందుకు పడ్డ పరిస్థితి లేదు. 3 మాటల్లో చెప్పాలంటే నిస్సారం, నిష్ఫలం, నిరర్ధకం, ఇంతకు మించి ఏమీ లేదు.